మనుష్య ప్రపంచం అంతా దేవుని దృష్టిలో ఏంటో తెలుసా? మొక్కలు లాంటి వాళ్ళు. చెట్లు మంచి ఫలము ఫలించకపోతే ప్రమాదం పొంచి ఉంది. అందుకంటున్నాడు ఇప్పుడే గొడ్డలి దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? చెట్లు నరకడానికి. గొడ్డలి ప్రమాదకరమైనది. దానిని చెట్లు నరకడానికి ఉపయోగిస్తారు, దానిని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. కనుక అంటున్నాడు ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికేస్తానంటున్నాడు. చూడండి, ఆయన ఏం చేస్తాడట? మంచి పని చేయని వారిని, మంచి ఫలము ఫలింపని అంటున్నాడు. అంటే నీ బ్రతుకులు నువ్వేమైనా దేవుని పని చేస్తే ఫలం తీసుకొచ్చేదిగా ఉండాలి, అది మంచి ఫలం తీసుకొచ్చేదిగా ఉండాలి. మరలా నిజంగానండి, మన మధ్యలో పెద్దలు సార్ గుండప్ప గారు మన మధ్యలో ఉన్నారు. మనం అడిగామండి, చెప్పండి మాకు లేదండి ఇక్కడ కూర్చోవడానికి, మరి మేము తీసుకొస్తే బాగుంటుంది, మీరు అడిగారా? మనం అడిగామని చెప్పండి. సంఘం ఏమైనా అడిగింది? ఆయన అడగలేదు. అడగకపోయినా తెచ్చిచ్చాడంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని పని అంటే ఆయన ఇష్టపడుతున్నాడు, దేవుని పని కోసం ఏదో చెయ్యాలని తప్పిస్తున్నాడు. కనుక దాన్ని ఏమంటారు తెలుసా? నువ్వు అడగక ముందే తెచ్చిస్తే దాన్ని ఏమంటారు తెలుసా? మంచి పని అంటారంట. దాన్ని అడిగినప్పుడు తెచ్చిస్తే ఏముంది చెప్పండి? అడగక ముందే వాళ్ళు. అందుకే దేవుడు కూడా యేసుప్రభులు వారు కానీ దేవుడు కానీ మాట్లాడినప్పుడు ఏమంటారంటే మీరు అడగక మునుపే అంటారు. అందుకే మీరు అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవి అంటే మీకు ఏమి ఇష్టమో మీరు అడగక ముందే నేను మీకు ఇచ్చానంటే దాని వలన ప్రేమ ఏంటో మీకు అర్థం అవ్వాలంటాడు. అంటే మనం అడగక ముందే మనకు కావలసిన వాటిని ఇస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రేమిస్తున్నారు అని అర్థం అండి. నిజంగా చెప్పాలంటే మరి గుండప్ప సార్ కూడా మనల్ని ప్రేమించాడు. చిన్నపిల్లలుగా, యవనస్తులుగా దేవుని పని చేయడానికి మరి చోటు కూడా సరిగ్గా లేని స్థలంలో కూర్చుని ఆరాధించుకుంటున్నారంటే ఈ పిల్లలకి ఏదో చేయాలన్న ఆలోచన ఆయనకు రాకపోలేదు. వచ్చిందా? వచ్చిందండి. అందుకే తీసుకొచ్చి ఇచ్చాడు. సహకరిస్తున్నాడు దేవుని పనిలో. దేవుని పని చేయడానికి మనం మరి